ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 15వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తా ఉన్నారు, మీరు సువార్తను ప్రకటించండి, దేవుని రాజ్యమును గురించి ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందినారు ఉచితంగానే ఇవ్వండి, పనివాడు జీతమునకు పాత్రుడు కాడా. మీరు సువార్తను ప్రకటించండి. మీరు ఏ పట్టణంలోనికైనాను ఏ గ్రామంలోనికైనాను ప్రవేశించినప్పుడు అక్కడ ఏ ఇల్లు యోగ్యమైనదో గ్రహించి ఆ ఇంట్లో ప్రవేశించి అక్కడనే మీరు బస చేసి ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించండి. మరి యేసుక్రీస్తుని గురించి నీవు ప్రకటిస్తున్నావా? యేసుక్రీస్తుని గురించి ఇతరులకు చెప్తా ఉన్నావా? మరి దేవుని రాజ్యం గురించి పరలోకం గురించి ప్రకటించే వారిగా ఉండాలి. మారు మనసు పొందండి, రక్షింపబడండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిజం తీసుకోండి, ప్రభు మార్గంలో నడవండి, మీరు పరలోక రాజ్యంకు వెళ్ళినట్లు ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండండి, ప్రభు రాకడ త్వరగా ఉందని సువార్తను మనం ప్రకటించే వారిగా ఉండాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తున్న ఆజ్ఞ. మరి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏదన్నా ఒక ఇంట్లో మీరు ఉండండి, ఆ ఇంట్లో ఉండి ఆ ప్రాంతం అంతా కూడా సువార్తను ప్రకటించండి. ఆ ఇంటికి శుభమని మీరు చెప్పండి. ఒకవేళ ఆ ఇల్లు అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వస్తుంది అని ప్రభు మనకు ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి ఎవరన్నా మనల్ని ఆ ప్రాంతంలో చేర్చుకోకపోతే, ఎవరన్నా మిమ్మల్ని ఆ ప్రాంతంలో అంగీకరించకపోతే, మీ సువార్త వినడానికి ఇష్టపడకపోతే, మిమ్మల్ని తృణీకరిస్తే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళండి. వెళ్ళే ముందు మీ పాత ధూళిని అక్కడ విడిచిపెట్టండి, మరి అక్కడ దులిపివేయండి. మరి విమర్శ దినమందు అంత్యకాలంలో మరి న్యాయ తీర్పు ముందు మరి సొదొమ గొమొర్రా పరిస్థితి ఓర్వదగిందిగా ఉంటుంది, వీరి గతి బహుఘోరంగా ఉంటుందని ప్రభు చెప్తా ఉన్నారు. నిజమే కదండి. ప్రేమ సువార్తను ప్రకటిస్తున్నారు, యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. నీవు వినకుండా తృణీకరిస్తే బహుఘోరమైన శిక్ష ఉంది కదండి. ప్రజలు నరకానికి ఎందుకు వెళ్తారు? యేసుక్రీస్తును తృణీకరించడం ద్వారా వెళ్తారు. ప్రజలు పరలోకానికి ఎందుకు వెళ్తారు? యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా పరలోకానికి వెళ్తారు. మన పుణ్య కార్యాలు మంచి పనుల ద్వారా పరలోకం చేరుకోలేము. మనం చేసే పాపాలను బట్టి కూడా నరకానికి వెళ్ళము. క్రీస్తును తృణీకరించడం ద్వారానే నరకానికి వెళ్తారు. అయితే పాపములను మనం విడిచిపెట్టి నీతి మార్గంలో నడుచుకోవాలి. ఇదే దేవుని యొక్క చిత్తము. ప్రభు మార్గంలో నడుచుకుంటూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు కూడా ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.